అందరికీ నమస్కారం అండి. మనం 6 ఎకరాల సైట్ చూడడానికి వెళ్తున్నాము. 6 ఎకరాలు సైట్ తాలూకు స్వరూపం ఈ విధంగా ఉంటుంది. ఈ సైట్ వచ్చేసి చోడవరం మండల కేంద్రానికి 23 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్ల దూరంలోను, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 67 కిలోమీటర్ల దూరంలోను ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చండి. చోడవరం మండల కేంద్రానికి 23 కిలోమీటర్లు, అనకాపల్లి జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్లు, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 67 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇది ఈ గ్రామానికి ఆనుకొని ఉంటుందండి సైట్ వచ్చేసి. సైట్కి మనం రోడ్డు ఏ విధంగా వెళ్తున్నాం అనేది మీరు చూడవచ్చు. డబుల్ రోడ్డుకి వచ్చేసరికి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందని మనం చెప్పొచ్చండి. డబుల్ రోడ్డుకి వచ్చేసరికి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది రెగ్యులర్ రోడ్ అండి, సైట్కి రోడ్డు. అలాగే ఊరికి ఆనుకొనే ఉంటుందండి, గ్రామానికి ఆనుకొనే ఉంటుంది ఈ సైట్ వచ్చేసి. మొత్తం 6 ఎకరాలు. ఈ ఎకరం ధర వచ్చి 25 లక్షల రూపాయలు చెప్తున్నారండి. సిట్టింగ్లో కూర్చుంటే 23 వరకు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం 6 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 25 లక్షల రూపాయలు చెప్తున్నారు. సిట్టింగ్లో కూర్చుంటే 23 లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. బిట్ అయితే మీరు స్టార్టింగ్లో సైట్ తాలూకు మ్యాప్ అనేది మీరు చూడడం జరిగింది. ఇది చోడవరం మండల కేంద్రానికి 23 కిలోమీటర్లు, డబల్ రోడ్డుకి వచ్చేసరికి 10 కిలోమీటర్ల పైన వస్తుందండి. సుమారుగా 10-11 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. బోర్లు కూడా మనకి 100 అడుగులు తీస్తే 2 ఇంచీలు వాటర్ వస్తుందని చెప్తున్నారండి. దగ్గరలో మనకి రిజర్వాయర్లు ఉన్నాయి. ఈ సైట్కి వచ్చేసి రిజర్వాయర్లు ఉన్నాయండి. మెట్టు భూమి వస్తుంది. ఈ భూమి వచ్చి మెట్టు భూమి వస్తుందండి. వానర్స్ వచ్చి 3 వానర్లు, అంటే అన్నదమ్ముల పంపకాలు అంటారు కదండి, అన్నదమ్ముల తాలూకు వాటాలుని సేల్ చేయడం జరుగుతుందండి. కొంత ఖాళీ ఉంది, కొంత టేకు తోట కూడా ఉందండి. మనకి టేకు తోట సుమారు 1 ఎకరం వరకు టేకు తోట అనేది ఉంటుంది. ల్యాండ్ స్వరూపం అనేది ఏ విధంగా ఉన్నది, మ్యాప్ అనేది ఏ విధంగా ఉన్నది అనేది మీరు వీడియో స్టార్టింగ్లో చూశారు. మనకి అన్ని పంటలు కూడా పండుతాయండి. ప్రస్తుతం ఈ సైట్కి ఆనుకొని సరుగుడు తోటలు ఎక్కువగా ఉన్నాయండి. సరుగుడు తోటలు అలాగే వరి అనేది పండుతూ ఉంది. ప్రస్తుతం అయితే గతంలో వరి తీశారు రీసెంట్గా. ఒక కార్నర్ అయితే మనకి సరుగుడు తోటలు ఉన్నాయి. సాయిల్ అనేది మీరు చూడవచ్చు. లైట్గా గులక పిక్క అనేది మిక్స్ అయిందండి. అక్కడ ఎక్కువ కాదు, లైట్గా అక్కడక్కడ ఉన్నది మీరు వీడియోలో గమనించవచ్చు. సాయిల్ అంతా కూడా ఈ విధంగానే ఉందండి. మొత్తం కంప్లీట్గా సాయిల్ సైట్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంది. సైట్ బార్డర్ అనేది మీరు చుట్టూ కూడా సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదని వీడియో స్టార్టింగ్లో మీరు మ్యాప్ అనేది చూడడం జరిగింది. ఒక విలేజ్కి ఆనుకొని ఉంటుంది ఈ సైట్ వచ్చేసి, ఒక విలేజ్కి ఆనుకొని ఉంటుందని చెప్పుకోవచ్చు. చోడవరం మండల కేంద్రానికి 23 కిలోమీటర్లు, అనకాపల్లి జిల్లా కేంద్రానికి 43 కిలోమీటర్లు, విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి 67 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి. అలాగే డబుల్ రోడ్డుకి 10-12 కిలోమీటర్ల లోపే ఉంటుంది. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 10-12 కిలోమీటర్ల లోపే మనకి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం అన్నదమ్ముల వాటాలండి, 3 అన్నదమ్ములు కలిపి మనకి సేలింగ్ పెట్టారు. ఇది మనకి టేకు తోట, 1 ఎకరం వరకు టేకు తోట ఉంటుంది. బిట్ అయితే ఓవరాల్గా బాగానే ఉంటుందని నాకు అనిపించిందండి. రీజనబుల్ రేట్లో ఒక గ్రామానికి ఆనుకొని ఉంటుంది ఈ సైట్ వచ్చేసి. సాయిల్ కూడా మీరు వీడియోలో చూడవచ్చు, చాలా మంచి సాయిల్ అండి. ఈ టైప్ ఆఫ్ సాయిల్లో మనకి అన్ని రకాల పంటలు కూడా పండుతాయని మనం చెప్పుకోవచ్చు. టేకు తోట వయసు వచ్చేసరికి సుమారుగా ఒక 10 సంవత్సరాల వయసు ఉంటుందని చెప్పుకోవచ్చండి మనం.
ఒక 8 నుంచి 10 సంవత్సరాల వయసు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ టేక్ తోట తాలూకు వయసు వచ్చేసరికి చెట్లు కూడా మంచివే ఉన్నాయండి. అరెకరం ఉంటుంది. ఈ సైట్కి చుట్టూ కూడా మనకి సరుగుడు తోటలు, అలాగే వరి, అలాగే ఫామ్ ఆయిల్ తోటలు కూడా దగ్గరలో ఉన్నాయండి. ఈ సైట్కి దగ్గరలో ఫామ్ ఆయిల్ తోటలు ఉన్నాయి. సైట్కి ఆనుకొని అయితే మనకి సరుగుడు తోటలు, ఒక పక్క వరి, ఇంకొక పక్క జీడి తోటలు కూడా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. టేక్ తోట అనేది ఈ రకంగా ఉందండి. 6 ఎకరాల్లో సుమారుగా ఒక అరెకరం వరకు మనకి టేక్ తోట ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సైట్ అయితే 6 ఎకరాల్లో కొంత కనీసం ఒక ఎకరం వరకు అంతా దాదాపుగా జీరో లెవెలింగ్లో ఉందండి. అంత సైట్ అంతా ఒక 70 సెంట్లు వరకు కూడా మనకి చిన్న డౌన్ బిట్లు ఉన్నాయండి. మనం దాన్ని లెవెలింగ్ చేసుకున్నా పర్వాలేదు, లెవెలింగ్ చేసుకోకపోయినా పర్వాలేదండి. ఇంతవరకు కూడా మనకి తాటి చెట్ల వరకు కూడా వద్దని మనం చెప్పుకోవచ్చు. ఈ సైట్కి వచ్చేసి ఉత్తరం వస్తుందండి. ఈ సైడ్ బోర్డర్లో వరి ఏ విధంగా పంట అనేది ఉన్నదో మీరు చూడవచ్చు. గతంలో వరి పండింది. ఇంతవరకు మనకి బార్డర్ అని మనం చెప్పుకోవచ్చు. బోర్లు కూడా మనకి 100 అడుగులు 2 ఇంచుల వాటర్ అనేది వస్తుందని, దీనికి దగ్గరలో ఈ సైట్కి దగ్గరలో ఉన్నటువంటి బోర్లు మనం చెక్ చేయగా మనకి 100 అడుగుల్లో 2 ఇంచుల వాటర్ వస్తుందని చెప్పడం జరిగిందండి. ఒక గ్రామానికి ఆనుకొని ఉంటుంది ఈ సైట్ వచ్చి. ఒక గ్రామానికి ఆనుకొని ఉంటుందండి. దాదాపుగా సీసీ రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది. అంటే సుమారుగా ఒక 10 అడుగుల దూరంలో ఉంటుందండి సీసీ రోడ్డుకి ఇది. ఈ సైట్ వచ్చేసి గ్రామంలో ఉన్న సీసీ రోడ్డుకి 10 అడుగుల దూరంలో ఉంటుంది. 99% గ్రామానికి ఆనుకునే ఉంటుందండి అని చెప్పుకోవచ్చు. అలాగే మట్టి రోడ్డు అనేది గ్రామం పక్క నుంచి, అదే ఒక కొన్ని ఇల్లుల తర్వాత నుంచి మనకి మట్టి రోడ్డు అనేది ఈ సైట్లోకి ఎంట్రీ ఉంది. మీరు వీడియోలో స్టార్టింగ్లో చూశారు. దాదాపుగా ఇది గ్రామానికి ఆనుకునే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. సైట్ వచ్చి మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. మనకి గ్రామానికి ఆనుకునే ఉంటుంది సైటు. 3 ఫేజ్ కరెంట్ అనేది సైట్లో ఉంది. మీరు వీడియోలో కూడా చూడవచ్చు. ఆ సరుగుడు తోట వరకు కూడా మనకి హద్దు అండి. మొత్తం 6 ఎకరాలు. ఎకరం ధర వచ్చి 25 లక్షలు చెప్తున్నారు. 23 లక్షలకి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. బిట్ అయితే ఓవరాల్గా నాకైతే రీజనబుల్ రేట్లో మంచి భూమి అని నాకు అనిపించిందండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.